ఆ వరముల చేత విశేషమైనటువంటి పరాక్రమం, వీర్యం, ఉద్ధతి కలిగినటువంటి వాడై లోకాల్ని బాధిస్తూ మహర్షులు యజ్ఞములు చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి వాడు ఇవాళ తానే స్వయంగా వచ్చిన ఆ యజ్ఞాన్ని విధ్వంసం చెయ్యకపోయినా మారీచుడు, సుబాహుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసుల్ని తన పనుపున పంపిన యజ్ఞాన్ని భంగం చేస్తున్నాడు. వాళ్ళని చంపడం కోసం రాముణ్ణి తీసుకెడుతున్నానన్నాడు. ఉన్నవాడు ఉన్నట్టు ఇంకా కింద పడిపోయాడు దశరథుడు. అసలు నేను వస్తానన్నాను, ఇప్పటిదాకా నా సైన్యంతో వస్తానన్నాను, నేను యుద్ధం చేస్తానన్నాను, నేను కూడా రానన్నాడు. నా వల్ల కాదు. రావణాసురుడి పనుపున వచ్చినటువంటి రాక్షసులతో యుద్ధమా? నా వల్ల అవుతుందా? ఈ సైన్యం నిలబడుతుందా? నేను నా సైన్యమే నిలబడవు, ఇక రాముడు నిలబడతాడా? ఇక మీరు అడగవద్దు, నేను ఇవ్వను, నేను పంపనన్నాడు. చెప్పానుగా విశ్వామిత్రుడు మాట అంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఆయనకి కోపం వస్తే విశ్వామిత్రుడంటే సామాన్యుడేం కాదు, మహానుభావుడు. ఆయన గాయత్రీ మంత్ర ద్రష్ట. భూమి అంతా కదిలిపోయిందిట. 33 కోట్ల మంది దేవతలు భయపడ్డారు ఆయన ఏ వాక్కు విడిచిపెడతాడోనని. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాత్ ధర్మయువాపరః ధృతిమాన్ సువ్రతః శ్రీమాన్ నధర్మం హతుమర్హసి. ఏమనుకుంటున్నావయ్యా దశరథ మహారాజా, విశ్వామిత్రుడంటే ఈయన సామాన్యమైనటువంటి వాడు కాడు, సాక్షాత్ ధర్మయువాపరః. ఆయన రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి వాడు, చాలా గొప్ప వ్రతములను అనుష్ఠించినటువంటి వాడు. ఈయన త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ స్వధర్మం ప్రతిపద్వస్య నాధర్మం ఓఢుమర్హసి. నువ్వు ఇంతకాలం ఇక్ష్వాకు కులంలో చాలా ధర్మాన్ని అనుష్ఠించిన వాడివి అని పేరు పొందిన వాడివి. ఇప్పుడు ఇచ్చిన మాట ఇవ్వను అని చెప్పి మాట తప్పి నీ ధర్మం పాడు చేసుకోకు. పైగా నువ్వు కానీ అటువంటి పని చేశావో ఇష్టాపూర్తవదో భూయాత్ తస్మాద్రామం విసర్జయ, నీ ఇష్టాపూర్తములు నశించిపోతాయని చెప్పాడు. ఇష్టాపూర్తములంటే, పూర్తములంటే ప్రజలకి పనికొచ్చేవి. బావులు తవ్వడం, తోటలు వేయడం, ఏదో అన్నదానానికి పెద్ద పెద్ద మంటపాలు కట్టించడం, తోటలు వేయడం, అదేంటి శరణార్థులైనటువంటి వారికి, బాటసారులకి విశ్రాంతి తీసుకోవడానికి మంటపాలు కల్పించడం, వీటిని పూర్తములు అంటారు. ఇష్టములు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం. విశ్వామిత్రుడి వంటి మహర్షికి మాట ఇచ్చి తప్పితే నువ్వు చేసిన పుణ్యం అంతా నశించిపోతుంది. ఏమనుకుంటున్నావు? పుణ్యం నశించిపోయిన తర్వాత ఇబ్బంది పడిపోతావు. కాబట్టి విడిచిపెట్టేసేయి, రాముణ్ణి పంపించు. ఏమనుకుంటున్నావో ఆయనంటే, కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శక్షంతి రాక్షసాః గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా. విశ్వామిత్రుడితో నువ్వు రాముణ్ణి పంపించావా? రాముడికి అస్త్రశస్త్రములు తెలిసి ఉండని, తెలియకపోని పర్వాలేదు. అమృత భాండాన్ని అగ్నిహోత్రం కాపాడితే ఎలా ఉంటుందో అలా రాముడికి ఏ ఆపద రాదు. ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం. విశ్వామిత్రుడంటే సామాన్యుడు అనుకుంటున్నావు. రాశీభూతమైనటువంటి తపస్సు, రాశీభూతమైన ధర్మం, రాశీభూతమైన పరాక్రమం. లోకంలో ఇంకా ఆయన కన్నా బుద్ధిమంతుడు లేడు. అంతటి మహానుభావుడు. ఆయనకి వృషాశ్వుడు అనబడేటటువంటి ఒక రాజు దక్ష ప్రజాపతి కుమార్తెలతో కలిసి తనకి జన్మించినటువంటి అనేక అస్త్రశస్త్రములను ఈయన రాజుగా ఉండగా ధారపోసేశాడు. ఈయనకి తెలుసున్నన్ని అస్త్రశస్త్రములు లోకంలో ఎవ్వరికీ తెలియవు. ఆయన అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన యజ్ఞాన్ని ఆయన రక్షించుకోలేక కాదు. ఈ మిష పెట్టి నీ కొడుకుని తీసుకెళ్లి తన దగ్గర ఉన్నటువంటి ధనుర్వేదాన్నంతటిని రాముడికిచ్చి లోకంలో రాముడితో సమానమైన వీరుడు లేడు అన్న రీతిలో తయారు చేయడానికి వచ్చాడు మహానుభావుడు. ఇంటికొచ్చిన శిరిని వదులుకుంటున్నావు, పంపవయ్యా విశ్వామిత్రుడితో. తేషాం నిగ్రహణే శక్తః స్వయంచ కుశకాత్మజః తవ పుత్ర హితార్థాయ త్వాం ఉపేత్యాభియాచతే. అడిగినట్టు అడిగిన వాడిని రామచంద్రమూర్తిని ఆయనతో పంపించు అన్నాడు. ఇప్పుడు వశిష్ఠుడి యొక్క మాట వినగానే అమ్మో ఇంత ఉపకారం చేయడానికి వచ్చాడా అనుకున్నాడు. కొడుకుని పిలవండి అనలేదుట. ఇప్పుడు గబగబా లేచాడు. తథా వశిష్ఠే బ్రువతి రాజా దశరథస్తుతం ప్రహృష్టవదనో రామం అజుహావస లక్ష్మణం. లక్ష్మణ సహితుడైన రాముణ్ణి తీసుకురావడానికి దశరథ మహారాజు గారు స్వయంగా తానే అంతఃపురంలోకి వెళ్ళాడు. కౌసల్యతో చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆశీర్వచనం చేశారు. ఆ కొడుకుని తీసుకొచ్చాడు. సపుత్రం మూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన. ఇప్పుడు ఇచ్చేటప్పుడు మనసులో ఏమీ వ్యగ్రత లేదు. చాలా సంతోషంగా సపుత్రము మూర్ధ్యుపాఘ్రాయ
పిల్లవాడికి పిల్లకి ఒక వయసు వచ్చిన తరువాత శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టకూడదు. ఆశీర్వచనం తండ్రిది ఏమిటంటే 2 చెంపలు పట్టుకుని శిరస్సు ఉంచి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకోవాలి. రామాయణం ధర్మశాస్త్రం కాబట్టి ఉంచి దశరథుడు రాముణ్ణి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి పంపించాడు. పుష్పవృష్టిర్మహత్సాసీత్ దేవదుంధిమి నిస్వనై శంఖదుంధిమి నిర్ఘోష ప్రయాతేతు మహాత్మని. విశ్వామిత్రుడితో రాముడు వెళ్ళడం అన్న ఘట్టం శ్రీరామాయణంలో ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి సాక్ష్యం ఇది. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో కలిసి రాముడి వెనక లక్ష్మణుడు, ఎందుకంటే రాముడిని విడిచి ఉండడు కదా, ఇద్దరూ విశ్వామిత్రుడితో కలిసి బయలుదేరితే దేవదుందుబులు మోగేయట. దేవతలందరూ హర్షంతో సంతోషించారట, అప్సరసలు నాట్యం చేశారట, పుష్పవృష్టి కురిసిందిట, అంతఃపురంలో శంఖ భేరీ నాదములు మిన్నుముట్టేట. మహానుభావుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు విశ్వామిత్రుడి వెంట వెడుతున్నారు. వాల్మీకి మహర్షి ఎంత పొంగిపోయారంటే ఇటొక తూణీరం 2 బాణతూణీరాలు కట్టుకున్నారు రామలక్ష్మణులు. మధ్యలో తలకాయ, ఇటొక తూణీరం. ముందు విశ్వామిత్రుడు నడిచి వెడుతున్నాడు. ఈ చేత్తో కమండలం, ఈ చేత్తో బ్రహ్మదండం పుచ్చుకుని ఆయన నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. వాల్మీకి మహర్షి అన్నారు, ఈ 2 తూణీరాలు మధ్యలో తలకాయతో 3 తలల పావులు 2 విశ్వామిత్రుడి వెంట వెడితే ఎలా ఉందో అలా ఉన్నది ఆ సన్నివేశం. కాదుట, చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం దండం పట్టుకుని ముందు నడిచి వెడుతుంటే వెనక ఇద్దరు అశ్వినీ దేవతలు రూపలావణ్యం ఉన్న వాళ్ళు నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ సన్నివేశం. కాదుట, పరమశివుడు తపో దురంధరుడు మహానుభావుడు, ఆయన దర్శనమే మంగళకరం. అటువంటి పరమశివుడు బ్రహ్మదండాన్ని కమండలాన్ని పట్టుకుని హిమవత్ పర్వతం మీద నడుస్తుంటే కుమారస్వామి 2 రూపాలు ధరించి ఆయన వెనక నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ సన్నివేశం. అలా నడిచి వెడుతున్నారట. ఎక్కడికి వెడుతున్నాం గురువుగారు, మనం ఎంత దూరం నడవాలి గురువుగారు అడగలేదు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఇది గురు శుశ్రూష అంటే. గురువుగారు వెడుతున్నారు, మనం వెడుతున్నాం అంతే. గురువుగారికి తెలుసు మన ఎక్కడ ఆపాలో, గురువుగారికి తెలుసు మనకేం పెట్టాలో. వెళ్ళిపోతున్నారు. వెళ్ళాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు పిల్లలు ఇద్దరి వంక. ఇద్దరు పిల్లలు ఇలా నవ్వుతూ చూశారు. అప్పటి వరకు ఇలా ముట్టుకుని గురువుగారు ఎక్కడికి వెళ్తున్నాం గురువుగారు, ఇంకా ఎంత నడవాలి గురువుగారు, ఏమీ అడగలేదు. చిన్న పిల్లలు, పూర్వం ఎప్పుడు అలా నడిచిన వారు కారు, అంత కష్టపడిన వారు కాదు. ఎంత గురుభక్తిరా వీళ్ళకి, నా వెంట ఎలా నడిచి వచ్చేస్తున్నారా, రథాల్లో వెళ్ళవలసిన వాళ్ళు, గుర్రాల మీద వెళ్ళవలసిన వాళ్ళు, ఏనుగుల మీద అంబారీలో తిరగవలసిన వాళ్ళు నా వెంట నడిచి వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగి చూశాట. ఇది గురువు అంటే. కడుపు నిండిపోయింది. అబ్బా ఏమి శిష్యులు రా నా శిష్యులు అనుకున్నట్ట. తన వెంట నడిచి వచ్చినందుకు ఎక్కడికి అని అడగనందుకు గురువుగా విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా అండి? ఇలా తిరిగి చూసి నవ్వాడు. నవ్వి రాముణ్ణి పిలిచన్నాడు, గృహాణవత్సశీలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా. రామా, కమండలంలో ఆ నీళ్లు తెచ్చుకుని కూర్చో, ఆచమనం చెయ్యి, నీకు బల అతిబల అని 2 విద్యలు ఉపదేశం చేస్తున్నానన్నాడు. ఏం చేస్తాయి అవి? నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా ధర్షైర్షంతి నైరుతాః నబాహ్వోః సదృశో వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన త్రిషు లోకేషు వై రామ నభవేత్ సదృశస్తవ న సౌభాగ్యేన దాక్షిణ్యేన జ్ఞానే బుద్ధి నిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ. నీతో రామ, నువ్వు ఈ బల అతిబల అన్న 2 విద్యలు నా దగ్గర స్వీకరించి ఈ మంత్రముల యొక్క సమూహం అయితే మంత్ర గ్రామం అంటారు. అనేక మంత్రాలని నీకు ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాను. ఇవి నువ్వు తీసుకుంటే నశ్రమో, నీకు ఎంత దూరం నడిచినా, ఎన్ని రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండా నిలబడినా, ఎంత యుద్ధం చేసినా నీకు శ్రమ ఉండదు. నజ్వరో, నీకు జ్వరం రాదు. వాతేన రూపస్య విపర్యయ, వాతాది ప్రకోపములు కలిగి రూపం చెక్కు చెదరదు. నచ సుప్తం ప్రమత్తం వా, నువ్వు నిద్రపోతున్నప్పటికీ రాక్షసాదులు నిన్ను ఏమీ చెయ్యలేరు. నీతో సదృశమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడికి ఈ లోకంలో ఎవ్వడూ ఉండడు. నీతో సమానమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఇంకొకడు ఉండడానికి వీల్లేదు. అంత గొప్ప మంత్రములను, అటువంటి మంత్ర గ్రామాన్ని నీకు ధారబోసేస్తున్నాను, తీసుకోమన్నాడు. ఆ మంత్రగ్రామాన్ని తీసుకున్నారు. ముందుకు వెళ్ళారు. సాయంకాలం అయింది. ఆయన నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు.
గురువుగారు సంధ్యావందనం చేసుకున్నారు, పిల్లలిద్దరూ స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు. ముగ్గురు కలిసి తృణములతో అంటే గడ్డి పరకలతో చేయబడినటువంటి పక్క ఒకటి అక్కడ వేశాడు. అంటే 4 గడ్డి పరకలు అక్కడవి ఇక్కడవి ఏరి తీసుకొచ్చి అక్కడ వేశాడు. పడుకోండి అన్నాడు. తను పడుకున్నాడు. పడుతుందా నిద్ర? హంసతూలికా తల్పాల మీద పడుకునేటటువంటి పిల్లలు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారట? తృణశయనే శుచితే సహోషితాభ్యాం అంటారు మహర్షి. తృణశయనం అంటే గడ్డి పరకల మీద పడుకోమన్నాడు. పడుకున్నారట. వాళ్ళకి నిద్ర ఎందుకు పట్టిందోట తెలుసా అండి? గురువు గారిలా మాట్లాడలేదట. తాతగారు ఇద్దరు మనవల్ని చెరువు పక్క పడుకోబెట్టుకుని వాళ్ళని లాలించి మంచి కథలు చెప్తూ వాళ్ళకి అన్ని వర్ణించి చెప్తుంటే వాళ్ళు తాతగారి పక్కన ఇరుక్కుపోయి, తాతగారు పడుకున్నదే సింగిల్ కాటు బెడ్ అయినా తాతగారు పడిపోతారని ఇద్దరు మనవల్ని నడువుల మీద చేతులేసి దగ్గరగా పడుకోబెట్టుకుని ఇలా చూస్తూ కథ చెప్పలేదు. వీధిలో పడుకున్నారు. వేసవికాలం ఆకాశం వంక చూసి, ఆ ఆకాశం చూసారా, ఆ నక్షత్రాలు చూసారా, ఆ సప్తర్షి మండలం చూసారా, అందులో వశిష్ఠుడని ఉంటాడు. మహానుభావుడు ఎంత గొప్పవాడో తెలుసా వశిష్ఠుడు. ఆయన రామచంద్రమూర్తికి కులగురువు అని చెప్తుంటే తాతగారి చెవి దగ్గరగా ఇద్దరు మనవలు అలా ముఖాలు పెట్టి తాతగారు కదులుతున్న నోరు వంక చూస్తూ ఆ మాటలు వింటూ అందులో లయమైపోయి, మనం ఇరుక్కు పడుకున్నాం కదిలితే పడిపోతామన్నది కూడా మరిచిపోయి తాతగారు మాట్లాడుతుంటే నిద్రపోతే ఊ ఊ అండం మానేస్తే తాతగారు అటు ఇటు చూసి ఇద్దరూ నిద్రపోయారని లేచి పక్క మీద సర్ది తాను దుప్పటి దులుపుకుని కింద పడుకున్నట్టు ఇంత అలవాటు పడినటువంటి హంసతూలికా తల్పాలకి అలవాటు పడి నిద్రపోయేటటువంటి రామలక్ష్మణులు అత్యంత ఆదరంతో ప్రేమతో ఆ విశ్వామిత్ర మహర్షి మాట్లాడుతున్న మాటలు కథలు వింటూ ఆదమరిచి నిద్రపోయారట ఇద్దరు. నిద్రపోతే విశ్వామిత్ర మహర్షి కూడా నిద్రపోయారట. ఏమి రామాయణం అండి! కళ్ళకి కట్టిస్తారు మహర్షి. గురువు యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. అది గురువు అంటే. ఆదరంతో దిగవలసిన చోట దిగిపోతాడు, ఎక్కవలసిన చోట పైకెక్కుతాడు. ఆ ఆరోహణ అవరోహణలలో శిష్యుణ్ణి పైకెక్కిస్తాడు. జారిపోకుండా తనతో తిప్పుకుంటాడు. సామాన్యుళ్ళే ఉంటాడు. ఎక్కవలసిన చోట తనేమిటో ఎక్కి నిలబడి చూపిస్తాడు, పైకి లాగుతాడు. తెల్లవారిపోయింది. పిల్లలు కదా బడలిపోయారు. ఇద్దరూ నిద్రపోయారు. ఆయనో బ్రాహ్మీ ముహూర్తానికి లేచిపోయాడు. ఆయన అలవాటు అయింది. విడిపోయాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసేసుకున్నాడు, అనుష్ఠానం పూర్తయిపోయింది. వచ్చాడు, చూశాడు, సూర్యోదయం అవుతోంది, ఎర్రటి కాంతి వస్తోంది. పిల్లలిద్దరు ఇంకా పడుకునే ఉన్నారు. చూశాడు, నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని వాళ్ళు పుట్టిన తరువాత బయట ఉన్న వ్యక్తి అనుభవించడంలో మొట్టమొదట అనుభవించిన ఏకైక వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. ఎందుకంటే అప్పటి వరకు కౌసల్య చూసింది ఆ అందం, సుమిత్ర కైకేయి చూసింది, దశరథుడు చూశాడు, బయట వాళ్ళు చూడలేదు. విశ్వామిత్రుడు తృణశయనం మీద పడుకోబెట్టాడు ఇద్దరి. అయినా వాళ్ళని నిద్ర లేపేటప్పుడు వాళ్ళ యొక్క ముఖ సౌందర్యాన్ని చూశాడు, ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూశాడు. చూసి అంటాడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం మీతో నేను మనవి చేశాను. ఆయన అంటాడు, కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క మంచి సంతానమైన రామ నిద్రలే. ఇక్కడ బహుభంగిమలు అనుభవించారు పెద్దలు. ఏం దశరథ సుప్రజా రామ అనకూడదు ఏంటి? సాధారణంగా మనం అప్లికేషన్లో CHRVVB కోటేశ్వరరావు సన్ ఆఫ్ అంటే తండ్రి గారి పేరు రాస్తాం తప్ప అమ్మగారి పేరు రాయం, నాన్నగారి పేరు రాస్తాం. ఈయన తండ్రి గారి పేరు పెట్టి పిలవలేదు, కౌసల్యా సుప్రజా రామ అన్నాడు. ఇన్ని భావాలో తెలుసా అండి మనసులో? మీ నాన్నని వివాహం చేసుకున్న తర్వాత పట్టమహిషి అయినా ఆవిడికి పిల్లలు పుట్టకపోతే సుమిత్రం చేసుకున్నాడు, బాధపడలేదు. నాకు పుట్టలేదు, వాళ్ళకు పుడితే చాలని దశరథుడు తండ్రి కావాలని వ్రతాలు చేసింది మీ అమ్మ. సుమిత్రకి పుట్టకపోతే యవ్వనంలో ఉన్న కైకమ్మని తెచ్చుకున్నాడు. అసలు కౌశల్య ఇంటికి రాకుండా కైకమ్మ మందిరంలో గడిపాడు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయినా ఆవిడ మాటే వినడం మొదలెట్టాడు. అయినా మీ అమ్మ నొచ్చుకోలేదు. మహాపతివ్రత అయి ఎప్పుడూ దశరథ మహారాజు గారిని అనువర్తించి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్ముకుని ఇన్ని పూజలు చేశాను, నా కడుపు పండలేదు అనలేదు. ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉంది.
ఎంత నమ్మకం ఉన్నదో మీ అమ్మ. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. కాదు, నేను మీ నాన్నని వెళ్ళి పంపించవయ్యా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంటే ఇలా ఇలా అన్నాడు. వశిష్ఠుడు జోక్యం చేసుకున్న తర్వాత తనే వచ్చాడు. మీ అమ్మ మాత్రం అసలు ఎవరనాలి పంపనని, లేక పుట్టినవాడు తీసుకెళ్లి విశ్వామిత్రుడికి ఇచ్చేస్తారా అనాలి. అలా అన్నట్టు రామాయణంలో లేదు, ఇచ్చేసింది వెంటనే ఆశీర్వచనం చేసి. నా మీద నమ్మకం మీ అమ్మది, మీ నాన్నది కాదు. కాబట్టి ఓ కౌసల్య కొడక, కౌసల్యా సుప్రజా రామ. కడుపులో అదొక ఆనందం. మీ అమ్మకి నా మీద నమ్మకమయ్యా కాదు. రామ, నువ్వు పుట్టాలంటే మీ నాన్న అశ్వమేధయాగం చేస్తే ఆయన పాపం పోయింది. అశ్వమేధయాగం చెయ్యాలంటే 3 కత్తులతో నవ్వుతూ గుర్రాన్ని చంపి ఓ రాత్రంతా గుర్రాన్ని భర్తని పట్టుకున్నట్టు పట్టుకుని పడుకుంది మీ అమ్మ. పడుకుని అప్పుడు ఆ అశ్వం యొక్క వపని తీసి అగ్నిహోత్రంలో వ్రేలిస్తే మీ నాన్న యొక్క పాపం పోయింది. మీ అమ్మ ఎంత కష్టపడిందయా నువ్వు పుట్టడం కోసం. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. మనిషిగా ఈ లోకంలో పుడతానని ప్రతిజ్ఞ చేసి విష్ణు భగవాన్ నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. మనిషిగా పుట్టాలి అంటే అమ్మ కడుపులో పుట్టాలి, అమ్మ కడుపులో పెరగాలి. ఏవి గర్భవాసమయ్యా, అన్ని దేవాలయాలు గర్భాలయాలు అయ్యాయి. అన్ని లోకాలు నిండిపోయినటువంటి విష్ణుతత్వాన్ని తన కడుపులో పొదిగించుకుంది మీ అమ్మ కౌసల్య. కడుపార మోసింది నిన్ను 12 నెలలు మోసి కౌసల్యానందనుడు అని పేరు తెచ్చుకున్నావు. మీ అమ్మ మొట్టమొదట ప్రసవించినప్పుడు నిన్ను చూసుకుని ఎంత మురిసిపోయిందో. ఇంత ప్రసవ వేదన పడి కన్నాను, సుగుణాభిరాముడు నా తండ్రి ఎంత ముద్దులులుకుతున్నాడో. ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని కన్న కడుపు ఎంత పొంగిపోయిందో. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. మామూలు రామ అంటే ఇంకో రాముడు తిరుగుతున్నాడు, పరశురాముడు, ఆయన వస్తాడేమో. అందుని కౌసల్యా సుప్రజా రామ. దశరథుడి పేరెత్తితే ఆయన క్షత్రియులు చంపుతుంటాడు కోపం, కౌసల్య పేరెత్తితే ఆయనతో గొడవ ఉండదు. ఆడదాని పేరెత్తాడులే ఫోన్లేని ఊరుకుంటాడు, వెళ్ళిపోతాడు. అందుని ఎక్కడైనా ఉన్నాడో ఏమో, నీకు మంగళమగుగాక, నీకు భద్రమగుగాక. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఎన్ని భావాలండి విశ్వామిత్రుడు. అందుకే ఇప్పటికీ ఎక్కడ సుప్రభాతం చెప్పినా ముందు ఈ సుప్రభాతమే. మనందరం ఊహ చేసి ఈశ్వరుడు నిద్రపోయాడు అనుకుని లేపుతున్నాం. విశ్వామిత్రుడు నిజంగా తన కన్నుల ముందు నిద్రపోయాడు మనుష్యుడిగా. రాముడు నిద్రపోయిన రాముణ్ణి నిద్ర లేపాడు. ఆ భాగ్యం విశ్వామిత్రుడికి దక్కింది. కాబట్టి మొట్టమొదట ఈశ్వరుడికి సుప్రభాతం పలికి లేపానన్న ఖ్యాతి యుగాలు మారిపోయినా నాకే దక్కుతుంది. అది వెంకటేశ్వర సుప్రభాతం అని, సింహాచల నృసింహ సుప్రభాతం అని. ముందు మాత్రం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నీ చెప్పిన శ్లోకమే చెప్పాలంతే సుప్రభాతం. ఏ దేవాలయంలో ఈశ్వరుణ్ణి లేపినా నేనన్న మాటతోనే లేవాలి. ఆ అదృష్టాన్ని నేను నా సొంతం చేసుకుంటున్నాను. ఇలా సొంతం చేసుకోవడానికి మీ అమ్మ నిన్ను కని నాకు ఇచ్చింది, లేకపోతే నాకు ఎక్కడ దక్కుతుంది. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఇన్ని భావాలుట కడుపులో, ఎంత సంతోషమో ఆయనకి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. మీ నాన్న నీకు ఉపనయనం చేశాడు, క్షత్రియుడివి, యజ్ఞోపవీతం ఉంది, నువ్వు ధర్మం పాటించాలి. ధర్మం అంటే ఏమిటో లోకానికి చూపించడానికి వచ్చినటువంటి వాడివి. ధర్మం అంటే తెలుసుకోవడం కాదుగా, అనుష్ఠించడంగా. సంధ్యావందనం చెయ్యాలిగా, దాని ఎందుకు త్వర ఉండాలిగా. మరి సూర్యోదయం అయిపోతే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలిగా, అర్ఘ్యం ఇవ్వాలిగా. అందుకని తొందరగా నువ్వు లేవద్దు, నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యొద్దు. కాబట్టి అవతల సూర్యోదయం అయిపోతుంది. నిద్రపోతున్న వాడిని కారణం చెప్పకుండా లేపకూడదు. అందుకని కారణం చెప్తున్నాను రామా. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. నువ్వే సామాన్యుడివి కావు, నరులలో శ్రేష్ఠుడివి. రేపు పొద్దున్న యుగాలు మారిపోయినా మనుష్యుడన్నవాడు ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తే నువ్వు చెప్పినటువంటిది, నువ్వు చేసినదే దృష్టిలో పెట్టుకుని చేస్తారు. కాబట్టి రామా, నువ్వు నిద్రపోవచ్చా, లేవద్దు నువ్వు. కాబట్టి ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవవాన్నికం. దైవానికి సంబంధించినటువంటి ఆత్మికం సంధ్యావందనం చేయాలని ఆయన లే అన్నాడు. అనేటప్పటికీ మహానుభావుడు నిద్రలేచాడు. లేచాడు, స్నానం చేశాడు, లక్ష్మణ సహితుడై చిన్ని రాముడు చక్కగా కూర్చున్నాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. మురిసిపోయాడు మారీచుడు ఆయన్ని చూసి. ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ. చిన్న పిల్లాడయ్యా, పిలక పెట్టుకుని ఏకవస్త్రం కట్టుకుని మెళ్ళో ముత్యాలహారం వేసుకుని ఏమందామయ్యా రావణ, రాముడంటే అప్పుడు చూశాను నేనని చెప్పాడు రావణాసుడితో కలిసినప్పుడు అరణ్యకాండలో. కాబట్టి సరే కలిశారు, బయలుదేరారు. ఏమి రామాయణం హరిప్రసాద్ గారు, ఏమి నడవట్లేదండి ఇది. కాబట్టి ఇద్దరు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ముందుకు వెడుతున్నారు.
వెడుతుంటే అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలో కొన్ని వేల మంది తాపసులు కనపడ్డారు. అడిగాడు. అడిగేవాడికి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈయన జారిపోయాడో, ఈయన కాని వెళ్ళిపోయాడో మనకి ఇంత లోతుగా చెప్పేవాళ్ళు లేడు. కాబట్టి ఈయనతో నేనుండడమా, ఆయన నాతో ఉండడమా, ఏమో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో. కాబట్టి ఆయన ఉన్న సమయం వినియోగించేసుకోవాలి, అలాగని ఆయన్ని విసిగించేయకూడదు. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా అడిగితే చెప్తాడు. కాబట్టి కస్యయమాశ్రమ పుణ్య కోన్వస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్చావా పరం కౌతూహలం హినౌ. భగవన్, ఇది ఎవరి ఆశ్రమం? ఇక్కడ ఎందుకు ఈ తాపసులు ఉన్నారు? నాకు వినాలనుంది, చాలా కుతూహలంగా ఉంది, మీ దగ్గర బాగా వివరంగా తెలుసుకోవాలని ఉంది. అందులో ఏదో కట్టే కొట్టే తెచ్చేయని చెప్పకుండా వివరంగా నాకు చెప్దురు. చిన్ని రాముడు అంత సంతోషంగా అడిగితే కాదనలేకపోయాడు విశ్వామిత్రుడు. చదవండి రామాయణం, చదివితే మీరు బాగా వివరంగా ఆ విశ్వామిత్రుడు చెప్పిన రీతికి మురిసిపోతారు నిజంగా. ఆయన అన్నాడు, పరమశివుడు ఇక్కడ ఒకానొకప్పుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఉన్న సమయంలో మన్మధుడు ఆయన మీద బాణప్రయోగం చేశాడు. బాణప్రయోగం చేస్తే కోపం వచ్చినటువంటి పరమశివుడు మూడవ కన్ను తెరిచాడు. ఆయన మూడవ కన్ను తెరిచినప్పుడు మన్మధుడి యొక్క అంగములు, శరీరాంగములన్నీ భస్మమై జారి కింద పడిపోయాయి. మన్మధుడు అనంగుడయ్యాడు. పరమశివుడు ఎక్కడ కన్ను తెరిచి చూశాడో, ఎక్కడ మన్మధుని యొక్క అవయవములు జారి పడిపోయాయో దాన్ని అంగదేశము అని పిలిచారు. కాబట్టి అనంగ ఇది విఖ్యాత తదా ప్రభృతి రాఘవ సచాంగ విషయ శ్రీమాన్ యంత్రాంగం ప్రమమోచ. ఇది ఈ అంగదేశంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క ఆశ్రమం. అప్పటి నుంచి పరమశివుడు తపస్సు చేసుకున్నప్పుడు ఆయనని సేవించినటువంటి భక్తులు ఋషుల దగ్గర నుంచి ఆ ఋషుల్ని సేవించినటువంటి కొన్ని వేల మంది ఇప్పటికీ ఆ అనుక్రమంలో, ఆ వరుస క్రమంలో ఇప్పటికీ వచ్చినటువంటి వాళ్ళు, ఇదిగో చూసావా ఎంతమంది తాపసులో వీళ్ళందరూ, వీళ్ళు పరమశివుణ్ణి సేవించిన వాళ్ళని సేవించిన వాళ్ళు. అందుకే తస్యాయమాశ్రమ పుణ్య తస్యేమే మునయపురా శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. ఇక్కడ తస్యాయమాశ్రమ పుణ్య, ఇంత పుణ్యప్రదమై పరమశివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు సేవించినటువంటి ఋషుల యొక్క వరుస క్రమంతో ఉన్నటువంటి ఆశ్రమం కనుక ఈ మహాపురుషులు ఎవ్వరికీ కూడా పాపం ఉండదు. వీళ్ళు పరమశివుని యొక్క సేవ చేసిన వాళ్ళకి సేవ చేస్తున్న వాళ్ళు. అది శివానుగ్రహం అంటే. అంత గొప్ప ఆశ్రమం రామా ఈ ఆశ్రమం అని చెప్పారు. చాలా సంతోషించారు. సంతోషించి ముందుకు బయలుదేరారు. మీరు నన్ను కొద్దిగా సహకరిస్తే ఏమి చేయడం, కాబట్టి ఒక్కసారి కనీసం తాటకా సంహారం వరకు చెప్తే, విశ్వామిత్ర మహర్షికి రేపు గొప్ప పూజ జరగబోతోంది కాబట్టి ఇక్కడ ఒక గొప్ప ధర్మ సూక్ష్మం ఇమిడి ఉంది. కాబట్టి తాటకా సంహారం చెప్పి పూర్తి చేస్తాను. ఇద్దరు, ఆ ముగ్గురు కలిసి ముందుకు వెడుతున్నారు. వెడుతున్న తర్వాత అక్కడ కనపడినటువంటి ఒక ప్రదేశం గురించి రాముడు పరిప్రశ్న చేశాడని అనుకోండి విశ్వామిత్రుణ్ణి. అప్పుడు ఆయన అంటాడు విశ్వామిత్రుడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ. వాళ్ళు గంగానదిని దాటి వెళ్ళాలి. ఆ గంగానదిని, రామాయణం అండి గొప్ప ధర్మశాస్త్రం. రామాయణం చదివేటప్పుడు మీకు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు కనపడతాయి. ఆ ధర్మ సూక్ష్మాలని మీరు చూస్తే, బాగా అలవాటు పడితే అసలు మీరు అనుభవించేటటువంటి స్థితి, మీరు చూసేటటువంటి దృష్టి కోణం మారిపోతాయి. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే రామలక్ష్మణుల్ని తీసుకుని ఆ ఋషులందరూ సాగనంపితే ఒక పడవ ఎక్కాడు విశ్వామిత్రుడు. గంగానదిని దాటి వెళ్ళాలి, తను యజ్ఞం చేస్తున్న సిద్ధాశ్రమం దగ్గరికి వెళ్ళాలంటే. అందుకని ఇప్పుడు గంగ దాటుతున్నారు. దాటుతుంటే ఎక్కడో ఒక చోట నీరు బద్దలైపోతుంటే ఎటువంటి చప్పుడు వస్తుందో, అంటే బుగ్గ అంటారు చూడండి, ఆ లోపల నుంచి పుడుతున్నప్పుడు వస్తుంది చప్పుడు. అంత పెద్ద ఘోష, అంత పెద్ద చప్పుడు వినపడింది. ఏమిటిది అని అడగాలంటే ఎవరిని అడగాలి? నాకేం తెలుస్తుందా, ఎక్కడ పడితే అక్కడ నీళ్ల మధ్యలో ఇక్కడ చప్పుడు ఉంది, ఎందుకంటే నేనేం చెప్తాను అనలేదు. సర్వజ్ఞుడు, మహానుభావుడు, ఆయన్నే అడగాలి. ఆయన్ని అడిగితే ఆయన కేవలం అది చెప్పడం కాదు, అక్కడ ఏం చేయాలో చెప్తాడు ఆయన. అది విశ్వామిత్రుడు అంటే. చెక్కాడండి రాముణ్ణి. విశ్వామిత్రుడు ఏ బోధ చేసి ఎలా శిల్పాన్ని తయారు చేశాడో ఆ రాముడే లోకాభిరాముడయ్యాడు తర్వాత.
కాబట్టి వాళ్ళు గంగా నది మీద పడవలో వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినటువంటి పెద్ద శబ్దాన్ని విని రాముడు అడిగాడు, ఏమిటి శబ్దం నీటిలో ఇక్కడ ఒక్క చోట ఎందుకు వస్తోంది ఇలాగని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు విశ్వామిత్రుడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ బ్రహ్మణా నరసార్థూల తేనేదం మనసం సరహ. ఒకానొకప్పుడు కైలాస పర్వతం మీద చతుర్ముఖ బ్రహ్మగారు తన మనస్సుతో ఒక సరోవరాన్ని ఒకదాన్ని సృష్టించాడు. బ్రహ్మగారి యొక్క మనస్సు చేత సృష్టింపబడిన సరోవరం కనుక దానికి మానస సరోవరము అని పేరు వచ్చింది. అది పరమ పవిత్రమైనటువంటిది, చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడింది. అది పాపరాశిని దగ్ధము చేయగలిగినటువంటిది. ఇంద్రుడంతటి వాడు బ్రహ్మహత్యాపాతకం పోవాలి అంటే ఆ మానస సరోవరంలోనే లోపలికి వెళ్ళి తామర తూడులో దాక్కున్నాడు. కాబట్టి ఆ సరోవరం ఏదుందో అందులోంచి మళ్ళీ ఒక నది పుట్టింది. ఆ నది ఈ అయోధ్య పట్టణానికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, చుట్టూ ఉంటుంది. అలా చుట్టూ ఉన్నటువంటి నది ఆ సరస్సులోంచి పుట్టింది కాబట్టి దీనికి సరయు అని పేరు. బ్రహ్మ మనసులోంచి పుట్టింది మానస సరోవరం అయితే అందులోంచి పుట్టింది సరయు. సరయు అందువల్ల చాలా పవిత్రమైన నది. ఆ నది అయోధ్య చుట్టూ తిరిగి, రామ ఇప్పుడు మనం గంగలో ప్రయాణం చేస్తున్నాం కదా, ఇక్కడ గంగలో కలిసింది. ఇప్పుడు గంగా సరయు నదీ సంగమం జరిగింది. రెండు పరమ పవిత్రమైనటువంటి నదులు కలుసుకున్నటువంటి ప్రదేశం అత్యంత శక్తివంతమై పరమ పవిత్రమై ఉంటుంది. రామ దానిని యథాలాపంగా దాటి వెళ్ళిపోకూడదు. అది పరమ పవిత్ర ప్రదేశం కనుక మనం అక్కడ ఒక నమస్కారం చెయ్యాలి. కాబట్టి మీరు తస్యాయమతుల శబ్దో జాహ్నవీం అభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతక్కురు. ఇక్కడ నువ్వు ఒక నమస్కారం చెయ్యి అన్నాడు. నమస్కారం చేశారు, గంగానదిని దాటారు, కిందకి దిగారు, ముందుకు వెడుతున్నారు. అక్కడ ఒక పెద్ద అరణ్యంలా ఉంది, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం. నాకు శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ అరణ్యాలు చూస్తే ఈ శ్రీరామాయణంలో వర్ణనలే నాకు జ్ఞాపకానికి వచ్చాయి. అది చాలా చీకటిగా ఉంది వనమంతా. రాముడు ప్రశ్న వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అండి. అవతలవాడు జవాబు చెప్పకుండా ఉండలేడు. ఎందుకంటే అంత పరిశీలనాత్మకంగా చూసి వేస్తాడు ప్రశ్న. పిల్లాడు ఎంత గొప్పగా చూశాడురా, ఎంత గొప్పగా చూసి అడుగుతున్నాడు రా ప్రశ్న అని యథాలాపంగా అడిగిన ప్రశ్న కాదు. ఉత్సుకతతో, సంతోషంతో, కృతనిశ్చయంతో, తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నాడు. చెప్పకుండా ఉండలేడు గురువు, అలా అడుగుతాడు. అందుకని ఎలా అడిగాడో చూడండి. అహోవనమిదం దుర్గం జిల్లికాగణనాదితం భైరవై శ్వాపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. భగవన్, ఏమిటి అరణ్యం అంతా ఇలా ఉంది, ఇక్కడ ఈల పురుగుల గోల వినపడుతోంది అన్నాడు. ఇదో చమత్కారమైనటువంటి మాట. మనమైతే బహుశా కీచురాళ్ల రొద అని ఒకటి అంటుంటాం. కీచురాళ్ళు అదే పనిగా అరుస్తున్నాయి అంటే అక్కడ మనుష్య సంచారం అవి ఇంకా ఎక్కువ లేదు అని గుర్తు. కీచురాళ్ళు అరుస్తూ ఉంటాయి. ఈల పురుగుల యొక్క రథ వినపడుతోంది. భాసపక్షులు చేసేటటువంటి ధనులు వినపడుతున్నాయి. శ్రీరామాయణంలో ఇదొక చమత్కారం అండి. అనేకమైన చెట్ల పేర్లు, అనేకమైన పక్షుల పేర్లు, అనేకమైన శకునాల పేర్లు మీకు కనపడతాయి. కొన్ని పక్షులు అరుస్తున్నాయంటే అక్కడ మనుష్యుల్ని తినేసే అలవాటు ఉన్న రాక్షసులు ఉన్నారని గుర్తు. అక్కడ మనుష్యులు తిరగరనమాట, అక్కడే ఆ పక్షులు ఎగురుతుంటాయి. కాబట్టి భైరవైశ్వాపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. భాసపక్షుల యొక్క అరుపులు వినపడుతున్నాయి, ఈల పురుగుల యొక్క రొదలు వినపడుతున్నాయి. క్రూర మృగములు ఒక్కటే ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ ఉండేటటువంటి చెట్లు చూస్తే చండ్ర, నల్లమద్ది, తుమ్మి, కలిగొట్టు, మారేడు మొదలైనటువంటి పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. ఎక్కడా మనుష్య సంచారం కనపట్టలేదు, ఒక్క మనిషి లేడు. ఇలా ఎందుకు జరిగింది? దీనికి ఇలా జరగడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా ఉంది ఈ వనం అంటే ప్రమాదాన్ని శంకించాడు రాముడు. ఇది మనుషులు తిరగట్లేదు, ఇక్కడ ఎవరో మనుషుల్ని తినేవాళ్ళు ఉండాలి, ఇలా ఎందుకుందని అడిగాడు. ఆయన దీర్ఘదర్శనానికి సంతోషించాడు విశ్వామిత్రుడు. సంతోషించి ఆయన అన్నాడు, నాయన ఇక్కడ ఇది ఎందుకుందో ఈ వనం చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణ వధ చేశాడు. ఆయనని ఆ బ్రహ్మహత్యాపాతకం పట్టుకుంది. పట్టుకుంటే ఆయనకి మలదము, కరుషము అని రెండు ప్రబలై.
అంటే విపరీతమైన ఆకలి, శరీరమునందు అశుచి, ఈ రెండు వచ్చాయి. అవి ఆయన వదిలిపెట్టలేదు, ఎక్కడికి వెళ్ళినా వెంటబడ్డాయి. అప్పుడు ఇంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. మహర్షులందరూ ఏం చేశారంటే ఆయన ఒంటికి పట్టిన అశుచిని తొలగించడానికి, ఆయనకి పట్టుకున్న ఆకలిని తొలగించడానికి అభిమంత్రించినటువంటి మంత్రపూతములైన నదీ జలములను తీసుకొచ్చి ఆయనని ఇక్కడ స్నానం చేయించారు. ఆ జలముల చేత ఆయన పాపములు వదిలిపెట్టి ఈ భూమి మీద పడ్డాయి. ఈ భూమి స్వీకరించింది. ఇంద్రుడి యొక్క ఆ మలాన్ని, ఇంద్రుడి యొక్క కరుషము అంటే ఆకలిని ఈ భూమి బుచ్చుకుంది. కాబట్టి ఈ రెండు పట్టణానికి మలదము కరుషము అని పేర్లు వచ్చాయి. అలా పేర్లొచ్చిన ఈ రెండు పట్టణాలని చూసి ఇంద్రుడు సంతోషించాడు. మీరు నాకున్నటువంటి ఇబ్బందుల్ని పుచ్చుకున్నారు కనుక మీరు సౌభాగ్యవంతములై, జనవంతములై, ఐశ్వర్యవంతములై పరిఢవిల్లెదురుగాక అని వరమిచ్చాడు. జనంతో నిండిపోయి ఈ పట్టణాలన్నీ చాలా సంతోషంగా ఉండేవి. కానీ ఇక్కడ తాటక అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసి బయలుదేరింది. ఆవిడ ఈ ప్రాంతాన్నంతటినీ కూడా తన ఆధీనం చేసుకుని మనుష్యుల్ని తినేయడం మొదలుపెట్టింది. ఆ కారణం చేత జనం అందరూ వెళ్ళిపోయారు. నిర్మానుష్యములై శోభ తరిగిపోయి ఈ ప్రాంతం అంతా అరణ్యమైపోయింది అన్నాడు. వదిలిపెడతాడా రామచంద్రమూర్తి? కస్యచిత్తద కాలస్య యక్షీ వై కామరూపిణి బలం నాగ సహస్రస్య ధారయంతి తదాహ్యభూత్ తాటకానామ భద్రంతే భార్యాసు సుందస్య ధీమతః మారీచో రక్షస పుత్రో యస్యాహస్య పరాక్రమః. గురువుగారి ప్రేమ అంటే ఏమిటో మీరు చూడండి. రామ 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఒక యక్షిణి, ఒక రాక్షసి ఇక్కడ తిరుగుతుంది, మనుషుల్ని తింటుంది అని ఊరుకోవాలి కదా. విశ్వామిత్రుడు అన్నాడు వెంటనే, తాటకానామ భద్రంతే, ఆవిడ పేరు తాటక, రామ నీకు భద్రమగుగాక అంటే ప్రేమ. అయ్యో పిల్లల్ని తీసుకొచ్చాను ప్రతిజ్ఞ చేసి, ఆ తాటక ఎక్కడి నుంచి వచ్చి మీద పడుతుందో ఈ పిల్లల మీద, ఈ పిల్లలకి ఏమీ జరగకుండుగాక, రామా నీకు భద్రంతే భద్రంతే. తాటక అన్న రాక్షసి ఇక్కడ తిరుగుతోంది, దానికి 1000 ఏనుగుల బలం. సుందుడు అన్న ఆయన ఆమెకి భర్త, మారీచుడు అన్నవాడు కొడుకు. వాళ్ళ వల్ల ఈ ప్రాంతం ఇలా అయిపోయింది అన్నాడు. ఊరుకుంటాడా రామచంద్రమూర్తి? అలా ఊరుకుంటే ఇంకేమండి. ఆయన అన్నాడు, అలా కాదు మహానుభావ, అసలు తాటకకి శాపం ఎందుకు వచ్చింది? అడిగే ప్రశ్న ఎలా ఉంటుందో తెలుసా అండి? విసిగిస్తున్నట్టుండదు, దానికి జవాబు చెప్పకుండా ఉండలేని స్థితిలో ఉంటుంది. అంత ఉత్సాహవంతంగా ఉంటుంది ఆ ప్రశ్న. వెంటనే రాముడు అన్నాడు, అదేమిటి? అల్పవీర్యాయదా యక్షా, యక్షులు చాలా అల్పవీరులు, వాళ్ళకేం పెద్ద బలం ఉండదు. యక్షిణి అంటున్నారు కదా, అందులో ఆడది కదా తాటక, అటువంటి దానికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఉండకూడదు కదా. 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది? ఆవిడైనా ఏనుగుల బలం వస్తే మాత్రం ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇలా చేసింది? బ్రహ్మన్ నాకు చెప్పరా? పిల్లాడి వంక చూశాడు, ఏమి ప్రేమ, ఏమి ప్రశ్న వేస్తాడు, ఎంత ఉత్సాహం తెలుసుకోవాలని. నానా తప్పకుండా చెప్తాను. మళ్ళీ మొదలు పెట్టాడు. పూర్వమాసీన్మహా యక్ష సుకేతుర్నామ వీర్యవాన్ అనపత్య శుభాచార సచతేపే మహత్తప. పూర్వకాలంలో సుకేతుడు అని పేరు కలిగినటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప ఆచరణ కలిగిన వాడు, చక్కటి ప్రవర్తన ఉన్నవాడు. ఆయన తపస్సు చేశాడు ఒకనొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి కోసం. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఎవరు తపస్సు చేసినా ఆయన ప్రత్యక్షం అవుతారు, తపస్సు చేయాలి కానీ. చేస్తే ప్రత్యక్షం. ఏం కావాలన్నాడు? నాకు ఒక గొప్ప కొడుకు కావాలన్నాడు. ఆయనేమి శంకించాడు. ఆయన అన్నాడు, కొడుకు కుదరదు కానీ నీకు 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి ఒక ఆడపిల్లని ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆడపిల్ల 1000 ఏనుగుల బలంతో పుట్టింది. పుడుతూనే ఆవిడ్ని సుందుడు అనబడేటటువంటి పేరు ఉన్నవాడికి ఇచ్చి వివాహం చేశాడు. ఏదో ఇద్దరు సంతోషంగా ఉన్నారు. కస్యచిత్తథ కాలస్య యక్షీ పుత్రం అజాయత మారీచం నామ దుర్ధర్షం యస్యాపాద్రక్షసో భవత్. ఈ యక్షులిద్దరికీ కలిపి ఒక పిల్లాడు పుట్టాడు, వాడి పేరు మారీచుడు. కానీ వాడు యక్షులకి పుట్టినవాడు యక్షుడే అవుతాడు కదండి. కానీ వాడికి శాపం వచ్చి రాక్షసుడు అయ్యాడన్నారు. శాపం వచ్చి యక్షుడు రాక్షసుడు అయ్యాడు, అలా ఎందుకు వచ్చింది? మళ్ళీ అడిగాడు. చెప్పాలి కదా మరి. అందుకని ఆయన అన్నాడు, రాక్షసత్వం భజస్వేతి మారీచం యజహారస. అలా ఎందుకయ్యాడంటే నాయన, ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోతుంటే ఈ తాటక యొక్క భర్త అయిన సుందుడు అనబడేటటువంటి యక్షుడు ఆయన మీద పడ్డాడు. ఎందుకు ఆయన మీద పడుతుంటారంటే ఆయన పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి. ఆయన శక్తి తెలుసుకోలేక ఆయన్ని చూస్తే ఏదో పరిహాసం ఆడచ్చు అనుకుని వీళ్ళు వెళ్ళి ఆయన మీద పడుతుంటారు. ఆయన మీద పడ్డారు. ఆయన మహానుభావుడు. ఆయన గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ఎంత గొప్పగా చెప్తారో. ఆ సముద్రం అడుగున ద్వారం ఉంది. రాక్షసులందరూ ఆ కింద పడుకునేవారు. వాళ్ళ రాకపోకలు తెలిసేవి కావు. వాళ్ళని చంపడం కోసం అని చెప్పి దేవతలు అన్నారు, ఈ సముద్రం నీళ్లు కాసేపు తీసేస్తే మనం వెళ్ళి చంపేయచ్చు, తర్వాత మళ్ళీ నీళ్లు నింపేద్దామని అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా కాసేపు మీరు ఆ నీళ్లు లోపలికి బుచ్చేసుకోండి, మేము రాక్షసుల్ని చంపేసి వచ్చేస్తాం అన్నారు. వాళ్ళు ఏం చెప్పడం మర్చిపోయారంటే మళ్ళీ నీళ్లు వదిలేయండి అని చెప్పడం మర్చిపోయారు. ఆయన ఏం చేశాడంటే అదంత పని, సముద్రంలో నీళ్లు తీసేయాలి అంతేనా అని సముద్రపు రొడ్డుకి వెళ్ళి ఓసారి ఆచమనం చేసేసాడు. అవన్నీ పుచ్చేసుకున్నాడు. ఓం కేశవాయ స్వాహ అన్నాడంతే వెళ్ళిపోయాయి సముద్రపు నీళ్ళు. దేవతలందరూ లోపలికి వెళ్ళి రాక్షసుల్ని చంపి బయటికి వచ్చేసి అన్నారు, ఎలా ఉన్నది అలా ఉండాలి కదా, నీళ్లు వదిలేయండి అన్నారు. ఈ మాట మీరు నాకు ముందు చెప్పలేదు కదా అన్నాడు. ఆ నీళ్ళన్నీ జీర్ణమైపోయాయి. ఏవో శేషం కొద్దిగా మిగిలాయి, అది మూత్ర రూపంలో వదిలేస్తాను కింద నుంచి అని వదిలేశాడు. కాబట్టి నీళ్లు ఉప్పగా ఉంటాయి సముద్రపు నీళ్ళు. అందుకే ఒక్క పర్వదినాల్లో తప్ప సముద్ర స్నానం లేదు. అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే. ఆ అగస్త్యుడే కదండి అదేంటి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు. ఆయన మీద పడినటువంటి ఆ సుందుణ్ణి చూసి తన వాగ్బలంతో చంపేశాడు. ఎంతసేపు అండి, హతోభవ అన్నాడంతే, నువ్వు మరణించదవు అన్నాడంతే, చచ్చిపోయాడు వాడు. వాడు చచ్చిపోతే పోని వీళ్ళు తెలుసుకున్నారా, నాకు 1000 ఏనుగుల బలం ఉందని ఈవిడ కొడుకో కలిసి ఆయన మీద పడ్డారు. పడితే ఆయనకి కోపం వచ్చి, నువ్వు నా మీద పడుతున్నావు కాబట్టి విరూపమైనటువంటి వికృతమైనటువంటి రూపాన్ని పొందుతావు అని చెప్పి ఆయన ఆవిడికి శాపం ఇచ్చాడు. కాబట్టి వికృతమైన రూపాన్ని పొంది రాక్షస స్త్రీగా నరభక్షకురాలైంది, మనుష్యుల్ని తినేస్తుంటుంది. రామ ఆమె కుమారుడు కూడా అగస్త్యుడి మీద పడబోతుంటే అగస్త్యుడు ఆయన్ని కూడా రాక్షసుడిగా మార్చాడు. మారీచుడు కూడా రాక్షసుడైపోయాడు. అగస్త్య పరమ క్రుద్ధ తాటకామపి శప్తవాన్ పురుషాదీ మహాయక్షి విరూపా వికృతానన ఇదం రూపం విహాయాధా దారుణం రూపమస్తుతే. విరూపమైన రూపంతో ఆ తాటక తిరుగుతుంటుంది. ఆమె మనుష్యుల వాసన తగిలితే వచ్చి భక్షిస్తుంది. రామ ఆడది కదా అని ఆలోచించద్దు. లోకాన్ని రక్షించడం కోసం దారి తప్పిపోయి అధర్మంలో ఉన్నది ఆడదైనా సరే చంపవచ్చు. నేను చెప్తున్నాను కాబట్టి తాటక ఇప్పుడు వస్తుంది, నువ్వు వెంటనే చంపేసేయి. నృశంసమృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః. నృశంసమృశంసం వా, అది చెయ్యవలసిన పనైనా చెయ్యకూడని పనైనా చేసి తీరవలసిందే. యశధర్మ సనాతనః. రాముడికి ఎప్పుడు ధర్మమే చెప్తాడు విశ్వామిత్రుడు. అది ధర్మం. ఎవరికి ధర్మమో తెలుసా చంపడం? పాతకం వా సదోషం వా, అది పాతకమే కాని దోషమే కాని కర్తవ్యం రక్షతా సదా, లోకాన్ని రక్షించడం కోసం లోకాన్ని పాడు చేసే వాళ్ళని చంపాలి. కాబట్టి రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః. ఇది సనాతనమైన ధర్మం. ఎవడు రాజ్యభారమును వహించినటువంటి రాజున్నాడో ఆయన అటువంటి వారిని చంపాలి. కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఆ తాటకని చంపవలసింది అన్నాడు. అని రాముడి వంక చూశాడు ఏం చెప్తాడోనని. ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి రామచంద్రమూర్తి? ఇది మనం ఎందుకు రామాయణం చెప్పుకుంటామో, మనం ఎందుకు రామాయణానికి వారసులమయ్యామో, రామాయణంలో విశ్వామిత్రుడు ఇన్ని చెప్పిన తరువాత రాముడు ఏం మాట్లాడతాడో మీరు చూడాలి. ఏమంటే మీరు చెప్తే మాత్రం నేను ఇప్పటి వరకు ఎవరిని చంపలేదు, ఇదే బోణి, మొదలు పెడుతూనే ఆడదాన్ని చంపడం ఏమిటి, నేను ఇంకా మా నాన్నగారికి వాళ్ళకి ఓసారి సెల్లో మాట్లాడితే కానీ చంపడం కుదరదు, మీరు చెప్పారని చంపేలేను, ఏమో మీరు చెప్పింది నిజమో కాదో అన్నాడు అనుకోండి, ఇంకెందుకు గురుత్వం? బలామతి బలాం స్తదా మంత్రగ్రామం గృహాణత్వం అంటూ ఆ మంత్రాలన్నీ ఇవ్వడం ఎందుకు? కాబట్టి ఇప్పుడు రాముడు ఏమంటాడు? ఎందుకు చంపుతానంటాడు? మీరు చెప్పారు కాబట్టి చంపేస్తానంటాడా? ఇంకేమైనా కారణం చెప్తాడా? ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా అనుశిష్టోస్మ్యయోధ్యాయాం గురు మధ్యే మహాత్మన పిత్రా దశరథేనాహం ఆవజ్ఞేయం హి తద్వచః గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముద్యతః. అయోధ్యా పట్టణంలో సభలో అంతమంది ఎదురుగుండా ఉండగా
మా నాన్నగారు నన్ను అంతఃపురంలోంచి తీసుకొచ్చి నా మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకుని మిమ్మల్ని చూపించి మీతో పంపించేటప్పుడు నాతో ఒక మాట చెప్పారు. ఈయన మహానుభావుడు, ఈయన ఆజ్ఞ అనుల్లంఘనీయము, ఈయన చెప్పిన మాట అతిక్రమించకూడదు రామా, ఈయన వెంట వెళ్ళని చెప్పారు. నేను మనుష్యుడను, నా మొదటి ధర్మం పుత్రధర్మం. మా నాన్నగారు నన్ను పంపించినప్పుడు మీరు ఏం చెప్తే అది చెయ్యమని చెప్పారు. కాబట్టి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్, మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తానన్నాడు. ఇది తండ్రికి ఇచ్చిన గౌరవం. దీనికి మనం వారసులం. అటువంటి వారసత్వం ఉన్నటువంటి జాతిలో నాన్నగారు మీరు నాకు పిల్లను చూడడం ఏమిటి అని అడిగినటువంటి డైలాగు రాయడం ఎంత దారుణమో మీరు ఆలోచించండి. మన పిల్లలకి అటువంటివి తీసుకొచ్చి కేబుల్ టీవీకి 200 కట్టి చూపించి పాడు చేసి విషవృక్షాలను తయారు చేసుకున్న సంస్కృతికి దిగజారిపోయి మనం ఇవాళ ఎంత ఘోరాపచారం చేస్తున్నామో విద్యులు మీరు బాగా ఆలోచించండి. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని అవిశంకజా. ధర్మములు తెలుసున్నవాడివి, బ్రహ్మర్షివి, నువ్వు నాకు ఇది ధర్మమని చెప్పిన తరువాత ఇక నేను అతిక్రమించడం అన్నది ఉండదు. నా బుద్ధితో ఆలోచించవలసిన పని లేదు. తండ్రి చెప్పాడు, మీరు చెప్పారు, నేను తాటకా సంహారం చేస్తున్నానన్నారు. ఈలోగా తాటక చూసింది, పరిగెత్తుకొచ్చింది, మీద పడింది, రాళ్ల వర్షం కురిపించింది, మాయని పొందింది, అంతర్ధానమైంది, విచిత్ర రూపాలు పొందింది, కామరూపంతో ప్రవర్తించింది, అనేక విధాలుగా ఆయనతో యుద్ధం చేసింది. కానీ విశ్వామిత్రుడు అన్నాడు, నాయన అసుర సంధ్య వేళ దాటిపోతోంది, చీకటి పడిపోయింది, ఇటువంటి సమయంలో ఇంకా నువ్వు ఉపేక్షిస్తే రాక్షసుల యొక్క బలం పెరిగిపోతుంది, కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక బాణప్రయోగం చేసి సంహరించు అన్నాడు. ఆమె గబగబా పరిగెత్తుకొస్తుంటే ఏమైనా మారుతుందేమో చూస్తాను, ఈమె యొక్క గమన శక్తిని నిరోధిస్తానని కాళ్ళు చేతులు తెగ్గొట్టాడు. అయినా సరే మీదొచ్చి పడిపోతుంటే లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసేశారు. అయినా ఆమెలో మార్పు రాకుండా వచ్చి మీద పడిపోతుంటే పిడుగు లాంటి బాణాన్ని వక్షస్థలం మీద ప్రయోగించారు. ప్రయోగించగానే తాటక గిలగిల తన్నుకుంటూ అరణ్యంలో పడి ప్రాణం విడిచిపెట్టింది. అమ్మయ్యా, తాటక మరణించిందన్న శుభవార్తకిట ఈ లోకంలో ఉన్న వాళ్ళు కాదు, ఇంద్రుడితో సహా దేవతలందరూ లేచి నిలబడ్డారట. ఎంత శుభవార్త! తాటక మరణించింది. ఇంతకన్నా శుభవార్త ఏమిటి? మహానుభావుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి రామలక్ష్మణుల్ని తీసుకెళ్లి లోకరక్షణార్థం తాటకా సంహారం చేయించి ఇంతటి మహోపకారం చేశాడని తాం హతాం భీమ సంకాశం దృష్టాసురపతిస్తదా సాధు సాధ్వితి కాకుత్సం సురాశ్చ సమపూజయన్. గొప్ప పని అంటూ దేవతలు ఇంద్రుడు కూడా పరుగున వచ్చి రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారట. విశ్వామిత్రుడు ప్రహృష్టవదన ఎంతో ఆనందించాట. అబ్బా, ఏమి శిష్యుడు దొరికాడు రా! నేను ఒక మాట చెప్తే అతిక్రమించకుండా తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముజ్యత, నీ మాటకి చంపేస్తానని చంపాడు. ఇది నా శిష్యుడని పొంగిపోయేట. కానీ శిష్యుడిని పొగడకూడదు. ఎంతో సంతోషించి, నాయన రండి, మనం ఇక్కడ తాటకా సంహారం అయిపోయింది, మనందరం బయలుదేరుదామని చెప్పి చీకటి పడిపోయిన తర్వాత నిర్భయంగా మళ్ళీ 2 పిల్లల్ని పెట్టుకుని చక్కగా వనంలోనే పడుకుని మంచి కథలతోటి చక్కటి విషయాలతోటి మళ్ళీ మనవలిద్దరినీ తాతగారు పట్టుకున్నట్టుగా పడుకోబెట్టుకుని ఎంతో మంచి కబుర్లు చెప్తూ ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తే ఎంతో ఆనందంగా ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి పడుకుని నిద్రపోతున్నాడు. ఇంకా ఇంతకన్నా చెప్పి వాళ్ళకి నిద్రాభంగం చేయడం ఎందుకు? రేపు సాయంకాలం మళ్ళీ ప్రారంభం చేద్దాం. ఇవాళ విశ్వామిత్రుడు వచ్చినటువంటి ఘట్టం రామాయణంలో చాలా గొప్పది. ఈ ఘట్టం ఎంత గొప్పదో రేపటి రోజు నేను ఒళ్ళు మరిచిపోయి చెప్పకుండా ఉంటే షణ్ముఖోత్పత్తి వస్తుంది, గంగావతరణం వస్తుంది. వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పరు ఇక్కడ. ఇది వింటే ఇది వస్తుందని వాల్మీకి చెప్పరు. అటువంటిది షణ్ముఖోత్పత్తికి గంగావతరణానికి కూడా చెప్పారు. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు విని తీరాలి షణ్ముఖోత్పత్తి. గంగావతరణం ఎవరు వింటారో వాళ్ళకి ఆ క్షణంలోనే పాపరాశి ధ్వంసం అయిపోతుందని చెప్పారు మహర్షి. అంత గొప్ప గంగావతరణం. రేపటి రోజున విశ్వామిత్రుడి వంశవృత్తాంతం, మారీచ సుబాహుల మరణం, ఈ ఘట్టాలన్నీ బహుశः రామచంద్రమూర్తి నాతో పలికించి ఎక్కడో ఉండిపోకుండా నన్ను కాపాడుగాక. అయితే రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి కలుసుకున్నటువంటి శుభతరుణం, లేదా విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తీసుకెళ్లినటువంటి ఈ శుభతరుణంలో సంపూర్ణ రామాయణ ప్రవచనం జరుగుతుండగా
దేవాలయంలో రామచంద్రమూర్తి పొంగి పరవశించిపోయి ఉంటారు ఇవాళ ఈ విశ్వామిత్రుడి పేరు వినగానే, ఆ వశిష్ఠుడి పేరు వినగానే. తను ఆనాడు తండ్రి పేరు చెప్పి ఎంత పొంగిపోయాడో ధర్మం విని ఇవాళ రాముడు పొంగిపోతాడు. ఒక చేతకాని వాణ్ణి నేను చెప్తేనే అంత సంతోషిస్తాడు ఆయన. రేపటి రోజున సప్తర్షులకు పూజ చేస్తారు. అంటే వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులు, విశ్వామిత్రుడు గోత్రంలో ఋషిగా ఉండి ఋషి సంతానంగా వచ్చినటువంటి వారిని ధర్మపత్ని సమేతంగా పిలిచి, అలాగే సప్తర్షి మండలంలో ఉండేటటువంటి 7 ఋషుల్ని, 7 ఋషులు భార్యాసహితులై వచ్చి రామాలయంలో కూర్చుంటారు. రేపు ఉదయం కూర్చున్న తర్వాత వాళ్ళని మేళతాళాలతో ఈ మంటపంలోకి తీసుకొస్తారు. ఋషులు కూర్చోవడానికి ఉపయోగించేటటువంటి ఆసనాల మీద 7 ఋషుల్ని బ్రహ్మస్థానంలో కూర్చున్న వ్యక్తి శ్లోకంతో ఆవాహన చేస్తారు. అయ్యా మీరు మీ ధర్మపత్నితో కలిసి రండి అని పిలుస్తారు. హరిప్రసాద్ గారు వెళ్ళి చక్కగా వాళ్ళ అబ్బాయిని పక్కన నించోపెట్టుకోవాలి ధర్మానికి. కొడుకు కోడలు వెళ్ళి ఆ ఋషుల్ని వేదిక మీదకి తీసుకొస్తారు. ధర్మపత్ని సహితులై ఆ ఋషులందరూ కూర్చుంటారు. 7 ఋషుల్ని అర్చిస్తారు. మీరు చూసి తీరాలి. ఋషికి ఇచ్చేటప్పుడు మామూలుగా ఇవ్వరు. ఒక రుద్రాక్ష తావళం, పెట్టుకోవడానికి విభూతి, ఆయన పెట్టుకోవడానికి బొట్టు, వేసుకోవడానికి ఒక యజ్ఞోపవీతం, ఇవన్నీ కూడా ఆయనకి రేపటి రోజున బహూకరిస్తారు. ఈ బహూకరించేటటువంటి ప్రయత్నం చాలా గొప్పగా ఉంటుంది. ఈ కార్యక్రమం రేపు ఉదయం ఖచ్చితంగా 10 గంటలకి ప్రారంభమవుతుంది. రాముడు కాలనియమం పాటించే వ్యక్తి, విలంబనం మంచిది కాదు. అందుకని మనం తొందరగా వస్తే లోపల చక్క చూడ్డానికి వీలుగా మనం కూర్చునే అవకాశం ఉంటుంది. పైగా రేపటి రోజున ఈ ఋషులందరినీ పిలుస్తుంటే, వాళ్ళు వేదిక మీద పూజ అందుకుంటుంటే రామచంద్ర ప్రభువు పరవశించిపోతాడు. ఆ సప్తర్షుల యొక్క కాళ్ళు కడిగినటువంటి జలాలన్నీ కూడా మనందరి మీద సంప్రోక్షిస్తారు. ఇది మహదవకాశం. సంపూర్ణ రామాయణాంతర్గతంగా జరుగుతున్నటువంటి విశేష కార్యక్రమం. కాబట్టి రేపు ఉదయం 9 గంటలకే మీ అందరూ చక్కగా మీ కుటుంబాలతో వచ్చి ఆ కార్యక్రమాన్ని చూసి సప్తర్షుల యొక్క పాదములను ప్రక్షాళనం చేసినటువంటి జలాల్ని శిరస్సు మీద చల్లించుకుని కృతార్థులగుదురుగాక అని ఆహ్వాన కమిటీ వారి తరపున నేనే మీ అందరికీ ఆహ్వానం పలికేస్తూ, ఇక పిల్లలతో శ్రీరామనామం రాయించాలి అని నిన్నటి రోజున మనం సంకల్పం చేసి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి పరీక్షలు అవుతున్నాయిట. అందుకని ఏదో 23వ తారీఖునో ఎప్పుడో దాటితే వాళ్ళు చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా రాగలరు. ఇప్పుడైతే కొంచెం బెరుకుగా అయ్యో మనం చదువు వదిలామని భయం ఉంటుందేమో అని వాళ్ళ కర్తవ్యం మనం పాడు చేయకూడదు. కనుక 23వ తారీఖున వాళ్ళ పరీక్షలు అయిపోతాయి. కాబట్టి మీకు బహుశా 24, 25లో ఉంటుందని ఆ డేట్ అనౌన్స్ చేస్తాం. చక్కగా అందరం మన పిల్లల్ని పక్క పిల్లల్ని తీసుకొద్దాం. ఒక అరగంట, ఒక 45 నిమిషాలు వాళ్ళు శ్రీరామ శ్రీరామ అని రామన్ రాస్తారు. అది వాళ్ళని కాపాడి తీరుతుంది. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. వాళ్ళందరికీ రామమాడలు బహూకరించి పంపిద్దాం. కాబట్టి రేపు ఉదయం విశేష కార్యక్రమం తిలకించడానికి ఉదయం 9 గంటలకి 10 గంటలకి మధ్యలోనే వచ్చేసేయండి. రేపు సాయంకాలం 6:30 యథాతథంగా శ్రీరామాయణ ప్రవచన కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్మా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.